అందరికీ నమస్కారం. జై తెలంగాణ. బీసీలనే బీసీ ఇంటెలెక్చువల్స్ బీసీలు కింది స్థాయిలో నిరంతరం చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన ఇంతకుముందు వెంకటనాథ్ సార్ అన్నారు. ఇక్కడ కూర్చున్నోళ్ళే కాదని, ఇక్కడ కూర్చున్నోళ్ళు రిప్రజెంటేటివ్స్ అందరూ. మీరు వచ్చిరట, ముగ్గురు ప్రొఫెసర్లు కాకతీయ యూనివర్సిటీలో వచ్చిరట, ఆ ప్రాంతంకి అందరూ వచ్చినట్టే. మీరు 2 స్టేట్మెంట్లు ఇస్తే ఆ జనం అంతా మీ వెంబడి కదులుతారు సార్. దిస్ ఈస్ ద మెసేజ్ దట్ వీ హ్యావ్ టు సెండ్ టు గవర్నమెంట్. యాక్చువల్గా ఏంటంటే ఇలా కూర్చున్న వాళ్ళకి వీళ్ళైనా కాదు, ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ, పాశం యాదగిరి గారు కావచ్చు, జస్టిస్ చంద్రకుమార్ గారు కావచ్చు, ఇట్లాంటి కూర్చున్న వాళ్ళందరం కూడా చాలా ఏండ్ల నుంచి ప్రజల పక్షాన మనం రిప్రజెంటేటివ్స్కి ఉండం కాబట్టినే ఈ ఒత్తిడి మనం ఉన్నామంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం కావచ్చు, సామాజిక సమాజాలు, సామాజిక పోరాటాలు అన్నీ ఉన్నట్టే అనేది నేను అనుకుంటున్నా. బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ పోయి బెగ్గింగ్ కమ్యూనిటీస్ కాడికి వచ్చింది ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని. ఎందుకంటే ఈ సమాజంలో ఏం చేసినా ఈ పెన్ను తయారు కావాలన్నా, ఈ బట్ట తయారు కావాలన్నా, ఏది చేయాలన్నా కానీ అల్టిమేట్గా కుల వృత్తుల మీద ఆధారపడినటువంటి బీసీలే. కుమ్మరి వాముల తుమ్మలు మొలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, పెద్దవారిసా మొద్దువారినది సాలెల మగ్గం సడుగులు ఇరిగినాయి, చేతి వృత్తులా చేతులు ఇరిగిపాయే నా పల్లెల్లో నాని. ఇవన్నీ సాహిత్యం ఎట్లా పుట్టిందంటే కార్పొరేటీకరణ వచ్చిన తర్వాత పోయింది. అన్ని రంగాలలో ఆ వృత్తులు పోయినాయి, వృత్తులు వాయే, ఉపాధి వాయే, ప్రత్యామ్నాయం లేకనే పాయని. ప్రత్యామ్నాయం చూపలేదు కాబట్టికే ఈ కులాలన్నీ బజాట్లో వడియాలా అడకతినే పరిస్థితి. అందుకనే బెగ్గింగ్ కమ్యూనిటీస్ కాడికి వచ్చిందని. ఇప్పుడు ఏ పార్టీలు ఏం చేసినా, మనం ఏం మాట్లాడినా కానీ పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు, మన వాటా కూడా దొరకలేదు. దేనికి ఏ వాటా కూడా మనకు వస్తలేదు. ఈ వాటాలు రావాలంటే, ఈ వాటాల పంచాయతీ తెగాలంటే మనం చెప్పుడు కాదు, కోర్టులు, సుప్రీంకోర్టుల కాడికెళ్ళి చెప్తున్నాయి ఏంటంటే కులాలు ఎవరెవరు ఎంతెంత భాగం ఉన్నది అనేది, ఎవరిది ఎంత సంఖ్య ఉన్నది అనేది చెప్తున్నది. మనం ఒకరేం కాదు, రాజ్యాంగంలో ఉన్నది. ప్లస్ ఏ కోర్టులు మీరు ఏ జడ్జిమెంట్, నేను సింహారి సాబ్ మేమందరూ కూర్చున్నప్పుడు చెప్తాను, దాదాపు 10 నుంచి 15 హైకోర్టులు విభిన్న కమిషన్స్ రిపోర్ట్స్ ఇచ్చే ముందు చెప్పింది కులగణన జరిగితే, కులగణన బేసిస్ ఉండేది ఉంటే సమగ్రంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది అని చెప్పింది. సో ఇలా దేశం మొత్తం పంచాయతీ అంతా బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, పంచాయతీ అంతా బీసీల చుట్టే తిరుగుతున్నది మొత్తం ఉన్నదంతా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది 50% కన్నా ఎక్కువ ఇస్తామని, ఏది రిజర్వేషన్, ఉన్న రిజర్వేషన్ ఊడబీక్తా అని చెప్పి రూలింగ్ పార్టీ మాట్లాడుతున్నది. ఇదంతా ఎక్కడొచ్చిందంటే బీసీలు అక్కడక్కడ కొద్దిగా వాయిస్లు వస్తున్నాయి, మొత్తం క్రష్ కాబడ్డది. మోర్ దాన్ 50% ఆఫ్ పాపులేషన్ ఇలా తెలంగాణలో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా 60% తెలంగాణలో బీసీలు ఉన్నారంట. కానీ ఇలా రాజకీయ పార్టీలు వాటాలు ఎట్టిస్తున్నాయి? యాదగిరి సార్ చెప్పినట్టు ఇప్పుడు 23 కాంగ్రెస్, 24 టీఆర్ఎస్ ఇచ్చింది, సీట్లు ఇచ్చింది. అది కూడా గెలువని సీట్లు ఇచ్చింది. పక్కా గెలిస్తేనే రేపు పార్లమెంట్లో కూడా ఇస్తారు, ఎవరు తెలియదు కూడా. మా కేతురు కూర్చున్నాడు, తిరుగుతూనే ఉన్నాడు, చెప్పాడు కదా క్యాంపస్ ఉన్నప్పటి నుంచి ఇస్తారు ఆయనకు సీటు ఇవ్వాలంటే. ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నా, బాగా తిరిగేటోళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే బీసీ సమాజం కూడా ఇటువంటి వాళ్లకు టికెట్లు ఇస్తారే పొద్దుగాల గెలిపించుకోగలుగుతారు, లేక ఇవ్వకుంటే ఆ సమాజాల రాజకీయ పార్టీల చుట్టూ ఉండరు అనే భయం కనుక క్రియేట్ అయిన నాడే ఉంటుంది. అదంతా మనం రేపు పొద్దుగాల చేయాల్సిన పని. అల్టిమేట్గా పొలిటికల్ పవర్ ఈజ్ ఎ మాస్టర్కి అన్నట్టు అది కావాల్సిందే. ఉన్నట్టు క్లియర్గా ఏంటంటే ఇప్పుడు నిన్న ఈ ముఖ్యంగా ఈ సమావేశం పెట్టేందుకు గల ఏకైక కారణం ఏంటంటే పీపుల్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ మొన్న పోయి ముఖ్యమంత్రి గారిని కలిసిండ్రు, మంత్రులను కలిసిండ్రు, 1-2 మంత్రులను కలిసిండ్రు. అప్పటి వరదాకా ఎవరు కూడా అనుకోలే ఇది కులాలదే జరుగుతుందని అనుకున్నారు, కానీ ఖాళీ బీసీలో జరుగుతుందని మాత్రం ఎవరు అనుకోలే. వాస్తవం కూడా డౌట్స్ కూడా ఎవరికి లేకుండే. మా ప్రొఫెసర్లందరూ పోయి అక్కడ మాట్లాడిన తర్వాత మంత్రిను ఈయన బూర వెంకటేశ్వరం ఇద్దరితో మాట్లాడిన తర్వాత డౌట్స్ ఏమొచ్చిందంటే వీళ్ళు బీసీ సెన్సస్ అనేది చేసేసి మిగతా కులాలన్నీ ఏం చేయకుండా, అంటే ఒక కంపారిటివ్ డేటాను అయితే ఉండాలనా లేదా? ఓసీలలో కూడా ఎవరు 0.4% వాళ్ళు 4 మంత్రి పదవులు లాస్ట్ టైం దాకా తీసుకున్నారు. 7 మంది ఒకటే కులానికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఎట్లా వచ్చింది? 0.4% అయితే కులాలు గంతనే ఉన్నాయి అనుకుంటున్నాం. కాబట్టి రేపు కంపారిజన్ అనేది సంఖ్యాబలం లేనటువంటి కమ్యూనిటీస్ అయితే రాజ్యాధికారంలో ఉన్నారో మనం అంటున్నాం, వాళ్ళ వాటా వాళ్ళది కూడా తేలాలి. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాటా ఎంత వస్తుందో తెలవాలంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రతిదీ సామాజిక, ఆర్థిక అన్ని కోణాలు వచ్చినప్పుడే అది పర్ఫెక్ట్ అవుతున్న ఉద్దేశంతో ఇది ఒక ప్రమాదం జరగబోతున్నది. ఖాళీ బీసీలు అని చెప్పి మమ అనిపించుకుంటారేమో, మళ్ళీ బీసీలల్లా ఇది షాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట చేసినట్టు చేసే ప్రమాదం ఉన్నదని గ్రహించి యావత్ తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీ అందరు కావచ్చు, మిగతా ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అగ్రకులాల పేదలకు కూడా కావచ్చు, అందరికి ఒక మెసేజ్ ఏమి ఇవ్వదలుచుకున్నామంటే ఖాళీ బీసీస్ అంటే మాత్రం అందరూ ప్రమాదంలో పడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది అన్ని కులాలకు. ఇంకోటి ఏంది, రాహుల్ గాంధీ గారు అసంటోళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, కులాలది జరగాలని ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ పార్టీ నేషనల్ లీడర్షిప్ ఒక తీరు ఉన్నది, మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు అది జరుగుతలేదు అనే ఒక డౌట్ వచ్చింది. కాబట్టి ఈ సమావేశం ఇప్పుడు ఇమీడియట్గా ఇది జరగంగానే 2 రోజులు ఉన్నది. కాబట్టి
ఎస్ రేపు పొద్దుగాల మళ్ళీ మనం అందరం కలిసి పోయి రిప్రజెంటేషన్ ఇద్దామా, లేకపోతే బైరంకు ఏంది ధమాకేకి ఆవాజ్ సునాదేత అన్నట్టు ధమాకాలకు జరగాలి అటువంటిది ఉందంటే మరి అందరం ఇంటెలెక్చువల్స్ ఎవరో ఉన్నాం మొత్తం పోయి రేపు అమర్ల స్తూపం కాడ కూర్చుందామా, అసెంబ్లీ కాడ కూర్చుందామా, బోట్లు పట్టుకొని కూర్చుందామా? ఇట్లయితే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. అన్ని కులాలకు జరుగుతూనే అటువంటిది బిల్లు పెట్టే రేపు పొద్దుగాల అసెంబ్లీలో పాస్ చేయండి, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి కొట్లాడేటోళ్ళు ఎవరు కాముష్గా కూకునే పరిస్థితి లేదని చెప్పి మనం ఒకటి డిమాండ్ చేయాలనే ఉద్దేశంతో నేను మీకు మేము కూడా మనవి చేస్తున్నా. దిస్ ఇస్ మై థాట్ ప్రాసెస్ ఐఎమ్ పుట్టింగ్ ఫార్వర్డ్ బిఫోర్ యూ. థ్యాంక్ యూ సో మచ్.